हर शंकर पालय मां हर हर शंकर पालय मां हर हर शंकर जय जय शंकर हर हर शंकर जय जय
ఆహ్వానిస్తున్నాం. వారికి స్వాగతం, శుభస్వాగతం. అందరూ కూడా స్వామివారు వచ్చిన తర్వాత ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోవచ్చుగా మనం చేస్తున్నాం. స్వామివారు వేదిక వచ్చే ముందు నిలబడి అందరూ దాదాపు ఎవరు కూడా మాట్లాడకుండా నిశ్శబ్దంగా భక్తి ప్రపంచంతో ఉండవలసిందిగా మనం చేస్తున్నాం. స్వామివారు వేదిక మటుకు రాగానే దయచేసి అందరూ జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, జగద్గురు అయినటువంటి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు మా దేవాలయానికి ఇచ్చేసి మన गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः. అందరికి ఇచ్చినట్టు తీసుకోండి. श्रीयकांताय कल्याण निधये निधयेर्थिना श्रीवेंकट निवासाय श्रीनिवासाय मंगल. वनस्थलीपुरम వెంకటేశ్వర స్వామి గుడి కిందటిసారి వచ్చినప్పుడు కూడా ఇక్కడ వచ్చి దర్శనం అది చేసుకున్నాము. ఇప్పుడు ఇంకా కొంచెం అభివృద్ధి చూస్తున్నాము, ఇంకా కొంచెం డెవలప్మెంట్ అని చూస్తున్నాము. ఈ గుడికి ఏమి అవసరం వసతులో అవన్నీ కూడా బాగా చేశారు. నందవనము, ప్రసాదాలు, అర్చక స్వామి, ఇంకా గుడి సిబ్బందులు వీళ్ళందరికీ కూడా ఆవాస వ్యవస్థ. అంటే ఈ నగరంలో ఇలా ఏర్పాటు చేయటం అనేది కొంచెం
కొంచెం కష్టమైన విషయమే, కానీ మంచిగా మీరు శ్రద్ధగా ధర్మకర్త మండలి ఇలాంటి గుడిని సమగ్రంగా వికాసం చేశారు. కళ్యాణోత్సవాలు మంటపం చూసి వచ్చినాము. కిందటిసారి నేను చోటు నుంచి మాట్లాడాను, అంటే నేరుగా అక్కడ మాట్లాడాను. ఇప్పుడు ఈసారి ఇక్కడ కంచిలో 2-3 సంవత్సరం అక్కడే ఉండి చెన్నై, రామేశ్వరం ఇవన్నీ సందర్శనం చేసుకుని అక్కడి నుంచి కర్ణాటకకు వెళ్ళా. 4 రోజుల ముందు కర్ణాటక, తాడుపత్రి, అనంతపూరు ఇవన్నీ చూసుకుని, కడప చూసుకుని హంపి హాస్పిట్ అని ఒక చోటుకి, మన హిందూ సనాతన ధర్మంలో మంచి సామ్రాజ్యం ఏర్పాటు చేసిన వాళ్ళల్లో విద్యారణ్య స్వామి వారు ఒకరు. మహారాష్ట్రలో సమర్థ రామదాస్ గారు, ఆయన ఛత్రపతి శివాజీ గారికి ఆశీర్వచనం మార్గదర్శనం చేసి ఆ మహారాష్ట్ర ప్రదేశంలో ఒక హిందూ చైతన్యం జాగృతి తీసుకొచ్చి భారతంలో అనేక ప్రదేశానికి ఆ మహారాష్ట్ర వాళ్ళు వెళ్ళి ఒక హిందూ సామ్రాజ్యం ఏర్పాటు చేయటానికి ఒక సంత మహాత్మా ఆశీర్వచనం ఇచ్చినారు. సజ్జన్గాడ్ అని ఒక ఊరు, కొండపైన ఒక స్థలం ఉంటుంది. అక్కడే మన పెద్ద స్వామి వారు వారి యొక్క 88వ వయసులో కొండ ఎక్కి ఆ గుడి అన్ని చూసినారు. అంటే మహాత్ముల యొక్క సందర్శనము, మహాత్ముల యొక్క సందేశము, మహాత్ముల యొక్క మార్గదర్శనం అనేది ఈ దేశాన్ని కాపాడుతూ వస్తున్నది. రాముల వారి మామగారు జనక మహారాజు, ఆయన గొప్ప జ్ఞాని. ఆయన అంటే రాజు అయినా ఆయన ఆత్మగుణ సంపన్నుడు. ఆయన అంటే జీవితంలో ఏది సత్యము, ఏది అసత్యము, ఏది శాశ్వతము, ఏది తాత్కాలికము, ఆశలు ఎలా ఉండకూడదు, ఆశలు ఉంటే ఎలా ఉండాలి అని జీవితం యొక్క లక్ష్యాన్ని, జీవితం యొక్క తాత్పర్యాన్ని, జీవిత విధానాన్ని తెలుసుకున్నవారు ఆ జనక మహారాజు. అంటే ఒక రాజ్యభారం చేయాలంటే ఎప్పుడు కోపం తాపంతో కదా ఉండాలి, వీరం కదా ముఖ్యం అనుకోవచ్చు. అంటే వీరంతో పాటు వివేకము ముఖ్యము. వివేకం చేతనే ఆనందం వస్తుంది. వివేచనం, ఇది మంచిది, ఇది చేయాలి, చేయవచ్చు, ఇది చెడ్డది, ఇది చేయకూడదు అని ఒక వివేచనా శక్తి మనలో ఉండాలి. ఆ వివేచనా శక్తి ఆయనలో ఉండేది. అందుకే చెప్తారు, జ్ఞానినా ఆచరితం శక్యం సమ్యక్ రాజ్యాది లౌకికం. రాజ్యభారం అనే లౌకికమైన ఆ జనక మహారాజు పక్షపాతం లేకుండా, స్వార్థం లేకుండా, జ్ఞానములో పరిమిత జ్ఞానం కాకుండా సమగ్ర జ్ఞానం, సంపూర్ణ జ్ఞానం కలిగి ప్రజలకు ఏమి కావాలో దాన్ని చూసి చేసి అంత మంచిగా ఆయన రాజ్యభారం చేశారు. అందుకని ఆయన రాజఋషిగా ఉంటారు జనక మహారాజు. అలా రాజ్యభారం ఒక్కొక్క సమయంలో జరుగుతుంది. అలా మహారాష్ట్రలో ఈయన సమర్థ రామదాస్ గారి యొక్క ఆశీర్వచనంతో ఛత్రపతి శివాజీ గారు, అంటే లౌకిక బలం మనకి అవసరం, అది పనిచేస్తుంది. కానీ ఆ లౌకిక బలం దురుపయోగం కాకుండా
లౌకికమైన శక్తి సామర్థ్యాలు అనుపయోగము కాకుండా, వ్యర్థం కాకుండా సన్మార్గంలో ఉపయోగం కావటానికి, అంటే ఇన్వెస్ట్మెంట్ అంటారు వ్యాపారం వాళ్ళందరూ, అలా సమయాన్ని ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి, మన బుద్ధిశక్తిని, మన యొక్క ఆశాపాశాన్ని, అంటే ఆశాపాశం లేకుండా ఉండటం అంటే అది ఉత్తమమే. అది అందరికీ సాధ్యం కాదు కదా, అది వెంటనే సాధ్యం కాదు. అది కూడా దానికోసం క్రమశిక్షణం అవసరమవుతుంది, దానికోసం సత్సంగం అవసరమవుతుంది, మంచి విషయం వినాలి, మంచి వాళ్ళతో కలవాలి. అలా అప్పుడు క్రమక్రమంగా క్రమముక్తి అంటారు. సన్యాసంలో రెండు విధమైన సన్యాసం. విద్వత్ సన్యాసం అనేది ఒకటి, రెండవది వివిధిషా సన్యాసం. విద్వత్ సన్యాసం అంటే జ్ఞాని అయిన తర్వాత సన్యాసం తీసుకునేది. వివిధిషా సన్యాసం అంటే జ్ఞాన ప్రాప్తి కోసము సన్యాసం తీసుకోవటం. అలా క్రమముక్తి అంటే క్రమంగా నామజపం చేయటం, ఏకాదశి రోజు ఉపవాసం ఉండటం, అమావాస్య రోజు ఏం తినకూడదు అలా తినకుండా ఉండటం, షష్ఠి రోజు ఏదో ఒక పూట భోజనం చేసేది, లేదు వీలైతే ఉపవాసం ఉండేది. అలా మన కర్మేంద్రియ జ్ఞానేంద్రియాన్ని సంయమనం చేయటం. మన సంయమ్య మచ్చిత్త యుక్త ఆసీత మత్పరః అని చెప్పి, మత్కర్మకృన్ మత్పరమః మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యః స మామేతి పాండవ. రాగద్వేషానికి అతీతంగా ఉండటం. అది వెంటనే సాధ్యం కాదు గనక కొంచెంగా ఆశలు దురాశగా కాకుండా దురాచార శమని దోషవర్జిత. దుష్ట దూరం, ఇది చెడ్డవాళ్ళు ఎవరైనా ఉంటే వారి దగ్గర నుంచి మనం దూరంగా ఉండాలి. మంచి వాళ్ళకి దగ్గర పెడతామో లేదో, ఎవరు దుష్టులో వాళ్ళ దగ్గర నుంచి దూరంగా ఉండాలి. దురాచార శమని, మంచిది చేస్తామో లేదో చెడ్డది చేయకుండా ఉండాలి. దోషవర్జిత, గుణం ఉన్నదో లేదో దోషం ఉండకూడదు. అలా మన భారతీయ సనాతన హైందవ సంస్కృతి అనేది చెడ్డది రాకుండా చేస్తుంది, ఇబ్బంది రాకుండా చేస్తుంది. మంచిది రావటానికి మనం పూజలు చేయాలి, ధ్యానం చేయాలి, సేవ చేయాలి. మనస్సు అనేది పరిపక్వం కావాలి, ఓపిక ఉండాలి, శరీరంలో ఓపిక ఉండాలి, మనస్సులో ఓపిక ఉండాలి. ఇవన్నీ ఉంటే పుణ్యం వస్తుంది, పుణ్యం వస్తే స్వర్గం వస్తుంది, స్వర్గం వస్తే తర్వాత జ్ఞానం వస్తుంది. ఇవన్నీ ఉంటాయి. అలా కర్ణాటక దేశంలో మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ గారి లాగా ఒక ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు. వాళ్ళకి విద్యారణ్య స్వామి వారు ఆశీర్వచనం ఇచ్చి హిందూ సామ్రాజ్యం అక్కడ ఏర్పాటు చేసి తద్వారా ధర్మ ప్రచారానికి ఆయన దోహదం చేసినారు. ఇలా అక్కడక్కడ ఒక మహాత్ములు, మహర్షులు, మహనీయులు మన ధర్మాన్ని కాపాడడం కోసం వారికి ఈ భౌతికమైన విషయంలో వాళ్ళకి స్పృహ లేకపోయినా దేశం యొక్క మంచిది కోసము, సమాజం యొక్క వికాసం కోసము మంచి వాళ్ళకి ఆశీర్వచనం ఇచ్చి తద్వారా వాళ్ళు సత్రాలు కట్టించి, గుడిలు కట్టించి, అన్నదానాలు చేస్తూ, ఆవుల్ని పరిపాలిస్తూ, మంచి నీరు వ్యవస్థ, చలివేంద్రం ఇలాంటివి, అంటే ప్రపా అని పేరు దానికి. సంస్కృతంలో చలివేంద్రం, వేసవి కాలంలో మీరు నీళ్లు మజ్జిగ ఇస్తారే దానికి ప్రపా అని పేరు. అంటే ధర్మం అనే విషయము ఏదో కొత్తగా 200 సంవత్సరాల ముందు విదేశం నుంచి ఎవరో వచ్చి మనకి సోషల్ సర్వీసు నేర్పారు, లేదు ఇంకేదో మనం అన్నదానం అనేది 1000 సంవత్సరం ముందు విదేశం నుంచి వచ్చిన వాళ్ళు, గుర్రంలో వచ్చిన వాళ్ళు, ఎవరో వచ్చిన వాళ్ళు మనకు నేర్పించినారనేది కాదు. అంటే ఈ దేశంలో సమాజ సేవ అనేది సనాతన ధర్మంలో ఒక భాగముగా ముందు నుంచి ఉన్న విషయం. అక్కడక్కడ ఇక్కడి నుంచి నడిచి వెళ్తారు, రామేశ్వరం నుంచి నడిచి వెళ్తారు. భాష తెలియదు, ఆ వ్యక్తి తెలియదు. అతిథి అని పేరు. అతిథి అంటే
ఖాళీగా ఉన్నారా, సిద్ధంగా ఉన్నారా అని అడిగి వచ్చేవాళ్ళు కాదు. ఈ డేటు, ఈ ఫలానా వ్యక్తి అని చెప్పకుండా ఏ కొత్త మనిషి వచ్చినా ఆయన పేదవాడు, ఆయన పెద్ద జమీందారు, ఆయన చదువుకున్నవాడు, చదువుకోనివాడు, దాని గురించి కాదు, మానవ మాత్రం, మనుషుడు, భక్తుడు అంతే. వాళ్ళందరికీ కూడా ఆకలి లేకుండా, భాషా సమస్య లేకుండా, ప్రదేశంలో ఉండే ఇబ్బందులు లేకుండా అందరికీ సహాయ సహకారం. ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళకి అక్కడ సత్రాలు కట్టారు. బద్రీ, కేదార్, కాశీ అక్కడ సత్రం కట్టారు. అక్కడి నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడ సౌకర్యం చేసినారు. అని భారతదేశ సమైక్యతకు ఇంకా ఈ వైఫై కనెక్టివిటీ అన్నీ ఇప్పుడు వచ్చింది. ఆ రోజు కనెక్టివిటీ అనేది కల్చర్, సంస్కృతి, ధర్మం అనేది కనెక్టివిటీ. మన దేశంలో కనెక్టివిటీ, ఆ కనెక్టివిటీని మనం కాపాడాలి. కల్చర్ కనెక్టివిటీని ఇప్పుడు ఈ కేబుల్ కనెక్టివిటీ ఉంది, లేదు కేబుల్ టీవీ కనెక్టివిటీ ఉంది, ఇదంతా ఉంది. మనం చేయాల్సింది కల్చర్ కనెక్టివిటీ. అంటే మనుషుల్లో ప్రేమ ఎప్పుడు వస్తుంది, స్నేహం ఎప్పుడు వస్తుంది, మర్యాద ఎప్పుడు వస్తుంది, తల్లిదండ్రులనే మర్యాద కానీ, ఇంటి పెద్దవాళ్ళనే మర్యాద కానీ, మన గురువు గారు అనే మర్యాద కానీ, మన గుడి అనే మర్యాద కానీ, అన్ని ధర్మంలో శ్రద్ధ ఉంటేనే వస్తుంది. మాతృదేవో భవ, పితృదేవో భవ అని తల్లిదండ్రుల్ని గౌరవించే దేశం ఈ దేశం. గురువు గారిని భగవంతుడుగా నమ్ముకొని వారి యొక్క ఆదేశ ప్రకారం మంచి కార్యక్రమాలు చేసే దేశం ఈ దేశం. అందుకని కంట్రోలు అనేది చట్టం ద్వారా కర్రలు పెట్టుకుని కంట్రోల్ చేసేది అనేది వేరు. అది కొంతకాలానికి ఉపయోగపడుతుంది, కొంతకాలానికి పనికొస్తుంది. ఎప్పుడు ఈ సీసీ పెట్టుకునేదానికి అవుతుందా, లేదు ఎప్పుడు నియంత్రణ అవుతుందా? అది సాధ్యం కాదు, సరి కూడా కాదు. అందుకని ఆత్మ నియంత్రణ, ఇది మాట్లాడకూడదు, ఇది మనం చేయకూడదు, ఇది భోజనం చేయకూడదు, ఇది చూడకూడదు, ఇది వినకూడదు అని కర్మేంద్రియ జ్ఞానేంద్రియానికి సరైన దారి చెప్పి ఈ కర్మేంద్రియాల ద్వారా, జ్ఞానేంద్రియాల ద్వారా మంచి పని చేయించటం. సా రసన తే నయనే తావేవ కరవు సయేవ కృతకృత్య యా యౌ ఏ భర్గం వదతి ఈక్షేతే సదా అర్చత స్మరతి. శంకరాచార్యులు చెప్తున్నారు, అదే నాలిక. సా రసన, ఏది వదతి, భగవంతుని యొక్క నామం చెప్తుందో, శివ 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 కానీ, నారాయణ నారాయణ కానీ, ఇంకా మురుగా మురుగా కానీ, భగవంతుని యొక్క నామ ఏదైతే ఉన్నదో, దివ్యనామం ఏ నాలిక పలుకుతుందో అదే నాలిక. సారసన తే నయనే, అవే కన్ను. ఇది ఈక్షేతే, భగవంతుడిని దర్శనం చేస్తుంది. వెంకటేశ్వర స్వామి మంచిగా అలంకారాలు చేశారు. అలాంటి దివ్యమూర్తుల్ని దివ్య మంగళమూర్తి అంటారు. అలాంటి సన్నిధుల్ని సందర్శనం చేసే కన్నే కన్ను. ఈక్షేతే సదా అర్చత, చెయ్యి ఉందంటే అదే చెయ్యి. ఇది పూలు కోసి తీసుకొచ్చి భగవంతునికి సమర్పణం చేస్తుందో, ఏ చేయితో వడ్డన చేస్తామో, ఏ చేయితో తీర్థప్రసాదం తీసుకుంటామో, తీర్థప్రసాదం ఇస్తామో, అలా మంచి పనులు చేసే చెయ్యి. సారసన తేనయనే తావేవ కరవు సయేవ కృతకృత్య, ఆ మనిషే చేయవలసిన పనిని చేసినవాడు. ఎవరు? స్మరతి, భగవంతుని స్మరణం చేసేవాడు, మనస్సులో ధ్యానం చేసేవాడు, మనస్సులో ధ్యానం చేసి మంచిగా ప్రార్థన చేసేవాడు. లోకా సమస్తాః సుఖినో భవంతు. మన కోసరం మనం కోరిక, విన్నపము, ప్రార్థన చేయటం తప్పు కాదు. మనం మంచిగా ఉండాలి, మన కుటుంబం మంచిగా ఉండాలి, మన స్నేహితులు మంచిగా ఉండాలి. దాంతోపాటు అందరూ కూడా ఒక నిమిషం లోకా సమస్త సుఖినో భవంతు అని ప్రార్థన చేయాలి. దాంట్లో ఏం తగ్గిపోతుంది? అదే శంకరాచార్యులు చెప్తారు, నాకు కరుణ, మీ దయ ఉంటే మీకేమీ తక్కువ లేదు కదా, భగవంతుడితో అడుగుతారు ఆయన. భవేత్తే కృపాశీల కానామ హాని.
ఒక నిమిషం నన్ను చూడండి, చూస్తే మీకేం తక్కువ లేదు, నేను సుఖపడతానంటారు. అలా భక్తులందరూ కూడా మన కోసం మనం ప్రార్థన చేస్తూ మన దేశము, మన సమాజము, మన ప్రజలందరూ కూడా మంచిగా ఉండాలని ఒక నిమిషం లోకా సమస్త సుఖినో భవంతు అని చేస్తే ఆ జీవితం అనేది ధన్యమవుతుంది. మహారాష్ట్రలో చెప్తారు, ధన్య ధన్యహో ప్రదక్షిణ అని పాడతారు వాళ్ళు. ఈ ధన్యం అవ్వటం, జీవితం అనేది పర్పస్ఫుల్, మీనింగ్ఫుల్ అంటారు. ఈ మీనింగ్ఫుల్గా అయ్యేది ఎప్పుడంటే భగవంతుణ్ణి మనం ధ్యానం చేసినప్పుడు. అలా ఈ లోకానికి, ఈ మానవాళికి ధర్మం సంస్కృతి చేత అంటే మరీ వేగం పనికిరాదు, మరి సోమరిగా ఒక చోట్ల కూర్చొని ఉండటము పనికిరాదు. మన ఇంద్రియాల చేత మనం మంచి పనులు చేయటానికి దారి చెప్పి ఉత్సాహపరిచి మనమందరికీ కూడా బాధ్యత, భద్రత రెండూ కల్పించిన వారు మహర్షులు. త్యాగ జీవితం, నాయన్మార్లు కానీ, ఆళ్వార్లు కానీ, ఇంకా ఏమి చూసినా మన దేశంలో ఆయుర్వేదం కనిపెట్టిన వాళ్ళు మహర్షులు. శాస్త్రీయ సంగీతం ప్రచారం చేసినారంటే వాళ్ళు త్యాగ జీవితం. త్యాగరాజస్వామి అంటే నారద మహర్షి నుంచి ప్రారంభించి త్యాగరాజస్వామి. ఎవరో ఆయన్ని పిలుస్తారు, సత్కారం సభ చేస్తాము, ఈ సాల్వలు అన్నీ ఇస్తామన్నా ఆయన చెప్పినారు, నిధి చాలా సుఖమా, సన్నిధి చాలా సుఖమా. అంటే మనం నిధి కన్నా మనం సన్నిధి అనేది ముఖ్యమనే దాన్ని జీవితంలో ఆచరించి చూపించిన వారు త్యాగరాజస్వామి ఆయన. అలా అప్పుడప్పుడు మనకి ఎవరో మంచివాళ్ళు వస్తూ ఉంటారు, అవతారాలు వస్తూ ఉంటాయి. అలా మన కంచి మహాస్వామి వారు ఈ హైదరాబాద్ పట్టణానికంతా వచ్చి మిమ్మల్ని అందరినీ ఆశీర్వచనం ఇచ్చి ఇక్కడ 24/2/1991లో మన గురువుగారు జేఎం సరస్వతి స్వామి వారు వచ్చి ఆదివారం ఇక్కడ ప్రతిష్టాన్ని చేయించి, అంటే వారి యొక్క వికాస హస్తం వారి చేతి పడితే ఇంకా డెవలప్ అవుతుంది. అలా మంచిగా ఇదన్నీ మీరు డెవలప్మెంట్ అని చేశారు. అది కంచి మహాస్వామి వారు ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి స్కందగిరి పక్కన విగ్రహ ప్రతిష్ఠ చేశారు 9/6/1968లో. ఇప్పుడు జీర్ణోద్ధారణ కార్యక్రమం ఇప్పుడు 10/6 ఇప్పుడు జూన్ 10వ తారీఖు మళ్ళా జీర్ణోద్ధారణం చేయబోతున్నారు స్కందగిరి పక్కన. అలా ఈ భాగ్యనగరానికి, కంచిపీఠానికి చిరకాల సంబంధం ఉన్నది. 1930 ఆ ప్రాంతంలో కాశీ యాత్ర వెళ్తున్నప్పుడు మన పరమ గురువు గారు ఇక్కడికి వచ్చి 40 రోజులు ఉన్నారు. తర్వాత మన గురువు గారు చాలా సమయం వచ్చి మిమ్మల్ని అందరికీ ఆశీర్వచనం ఇచ్చి, ప్రోత్సాహం ఇచ్చి, అంటే ప్రజల వద్దకు ధర్మం అనే విషయాన్ని వారు తీవ్రంగా తీసుకొని, అంటే పీఠం యొక్క ప్రచారాన్ని, అంటే మేమందరికీ కూడా అవకాశం ఇస్తూ ఇన్ని దేవాలయాలన్నీ కూడా ప్రోత్సహించి మీరు మంచిగా చేస్తున్నారు. అలా మన దేశంలో ధర్మాన్ని మనం కాపాడాలి. అంటే భక్తి కోసం అందరూ పనిచేస్తారు, ప్రభుత్వం కానీ ఇంకా స్వచ్ఛంద సంస్థలు కానీ అన్ని చేస్తారు. ఈ దేశంలో ఎథిక్స్ అంటే మాట్లాడటం అనేది సులభం, మాట్లాడకుండా ఉండటం అనేది కష్టం. మాట్లాడటం అంటే ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు, కొన్ని రోజులుగా కొన్ని విషయాల గురించి మాట్లాడుతుంటారు. అంటే ఎక్కడో అంటే ఒక ఘటన జరిగింది మదురైలో వైగై నది అని ఒకటి ఉంది. ఆ వైగై నదిలో ప్రవాహం వచ్చింది. ప్రవాహం వచ్చినప్పుడు అక్కడ ఉండే రాజు, ఆ కాలంలో పాండ్య మహారాజా, ఆయన ఒక ఆదేశం జారీ చేసినారు. ప్రజలందరూ కూడా ఒక గుట్ట మట్టి తీసుకొచ్చి పోయాలి, ప్రవాహం ఫ్లడ్స్ వచ్చేస్తుంది అని చెప్పారు. అందరూ వారు తీసుకొచ్చి మట్టి అన్ని పోసినారు, ప్రవాహం ఆపటానికి చేశారు. అప్పుడు శివుడు ఒక లీలా చేశారు. పరమేశ్వరుడు ఒక ముసలామె, ఆవిడ ఏదో ఈ వడ ఇలాంటి ఏదో చేసుకుని వ్యాపారం చేస్తూ బతుకుతుంది ముసలామె. అందరికీ రాజా ఆజ్ఞ ఉంటుంది కదా,
ఆవిడ తరఫున ఎవరైనా చేయాలి కదా, ఆవిడ చేయలేకపోతే ఆవిడ ప్రతినిధిగా ఎవరో రిప్రజెంట్ చేయాలి కదా. ఈయన బ్రహ్మచారి వేషంలో వెళ్ళి నేను నీకోసరం పనిచేస్తాను, నాకేమిస్తావు అని అడిగారు. అంటే నేను చేసేది ఏముంది, నేను ఏదో ఈ అదరసాలు ఏదో చేస్తున్నాను, అది ఇస్తాను, అది తీసుకుని వెళ్ళి నా తరఫున పనిచేసి వస్తువుగానని చెప్పింది. సరే ఆయన అంటే సరే అని ఒప్పుకొని ఆయన శివుడు వెళ్ళి అక్కడ ప్రజలందరూ మట్టి అన్ని పోస్తూ ఉంటే ఈయన కూడా అక్కడ వెళ్ళి ఏదో కొన్ని కలహాలు చేసి కొన్ని లీలలు చేశారు. ఆ రాజు కోపం వచ్చింది, కొట్టేశాడు ఆయన. కొట్టేస్తే అందరికీ నొప్పి వచ్చింది అప్పుడు ఉండే అందరికీ. తర్వాత ఈయన దైవం అని కనుక్కొని అది ఏదో అపరాధం జరిగిందని చెప్పి తర్వాత కథలన్నీ ఉన్నాయి. అంటే సర్వాంతర్యామి భగవంతుడు అనేదానికి ఒక విషయం అది. అలా అక్కడ శివలీల అనేది జరిగింది. ఇప్పుడు మనలో మనం ఏం చేయాలంటే అందరూ కూడా ఒక భక్తులనే ఒక దృష్టితో సనాతన ధర్మానికి చెందిన వారనే ఒక ఐకమత్యంతో అందరూ కూడా మంచిగా మన శక్తి సామర్థ్యాన్ని పెంచుకోవాలి. హిందువులు సనాతన ధర్మానికి చెందిన వాళ్ళు మాట్లాడేదానికి బదులుగా మౌనంగా ఉండి మన గుడిని మంచిగా చూడాలి. మన వేద పాఠశాలలు, శాస్త్ర పాఠశాలలు, ఇక్కడ మీరు అర్చకులందరికీ చేసినట్టుగా సౌకర్యాలు అంటే పాత గ్రామంలో ఆ గుడి పక్కనే ఇళ్ళన్నీ ఉంటుంది. వీళ్ళు కూడా జగ్గయ్యపేటలో దాన్ని ఇళ్ళన్నీ కట్టారు దీంట్లో కాకతీయ సిమెంట్ వాళ్ళు. అక్కడక్కడ మనం గుడిని ఇప్పుడు మనం ఇంకా విస్తారం చెయ్యాలి. అంటే చోటులో విస్తారం చేసేది అనేది ఒకటి, కార్యక్రమంలో విస్తారం చేయటం, ప్రసాదం ఇచ్చేది, భక్తులకి వసతి చేసేది, భక్తులు వచ్చిన వాళ్ళందరికీ కూడా పాదరక్షలు పెట్టేదానికి, పాద ప్రక్షాళనానికి ఎట్లా తిరుపతి గాలిగోపురం పక్కన ఆ నీళ్లు ఏర్పాటు చేశారు, వచ్చిన వాళ్ళు కాలు కడుక్కొని రావాలి, దానికి వసతులు చేసేది, బొట్టు పెట్టుకునే దానికి ఏర్పాటు చేసేది. అక్కడ ఇంకా ఏమేమి సౌకర్యాలు అంటే వికలాంగులు ఎవరైనా ఉంటే వాళ్ళు సులభంగా వచ్చేదానికి దర్శనానికి ఏర్పాటు చేసేది. అలా భక్తుల యొక్క సౌకర్యం అంటే అది ఆడంబరం అనేది కాదు. అంటే ఎక్కడి నుంచో దూరదేశం నుంచి వస్తారు, ట్రాఫిక్ జాము ఇట్లా అన్నీ ఉంటాయి, వాళ్ళకి సమయము తక్కువ, శనివారం ఆదివారమే వాళ్ళకి కుదురుతుంది. అలా ఉన్నప్పుడు భక్తుల యొక్క సౌకర్యం కూడా ఈ రోజుల్లో మనం మంచిగా చూసి చేస్తే వాళ్ళు ఇక్కడ వస్తారు, పారాయణం చేస్తారు, పూజల్లో కూర్చుంటారు. అంటే యాక్టివిటీస్ పెంచాలి దీనికి. రెండవది గ్రామంలో ఉండే అర్చకులకి మనం సౌకర్యం చేయాలి. ఒక్కొక్క సౌకర్యమైన నగరంలో ఉండే దేవస్థానం అన్నీ కూడా వీళ్ళు దత్తత అంటారు, ఈ గ్రామాల్ని దత్తత తీసుకుందామంటారు. అలా నగరంలో ఉండే దేవస్థానాలన్నీ కూడా గ్రామంలో ఉండే ఒక దేవస్థానంలో నిత్యం ధూపదీప నైవేద్యం జరగటానికి, రూరల్ సర్వీసెస్ జరగటానికి ఏర్పాటు చేస్తే ఆ రూరల్ టూరిజం, డొమెస్టిక్ టూరిజం ఇవన్నీ మంచిగా జరుగుతుంది. ఇప్పుడు నర్మదా ఉద్గమ స్థానం అమర్కంటక్ అని ఉంది మధ్యప్రదేశ్లో, అక్కడ ఒక వేద పాఠశాల కట్టించారు. అంటే నర్మదా స్నానం చేసే వాళ్ళకి అనుకూలంగా, అంటే గుడిని మీరు ఎలా ప్రదక్షిణం చేస్తారో, ప్రదక్షిణం చేస్తే మనకు పుణ్యం వస్తుంది. పదే పదే సర్వతమో నికృంతనం, పదే పదే సర్వశుభప్రదాయకం, ప్రదక్షిణం భక్తియుతేన చేతస. ఆంధ్రదేశంలో మీరు ఆత్మ ప్రదక్షిణం కూడా చేస్తారు, ఇక్కడ చేస్తారని. దాని కానచ పాపాలు జన్మాంతర కృతాలచ తాని దాని వినశ్యంతి, ప్రదక్షిణ పదే పదే చేస్తారు. అలా నదిని ప్రదక్షిణం చేసేది నర్మదా పరిక్రమ. గుడిని ప్రదక్షిణం చేస్తారు, కొండని ప్రదక్షిణం చేస్తారు. అరుణాచలంలో బాగా చేస్తారు. ఇక్కడి నుంచి వెళ్ళి 10 లక్షల జనం చేస్తారు. అక్కడ కార్తీక మాసంలో చేస్తారు. అంటే శంకరాచార్యులు ఆ కొండపైన ఎక్కలేదంటారు. హిమాలయం, వింధ్య అన్ని కొండలపైన ఎక్కిన శంకరాచార్యులు ఈ అరుణాచలం కొండపైన ఎక్కలేదు. కారణం ఏమంటే ఆ కొండనే శివుడు, అందుకని
అది ప్రదక్షిణమే చేసినారంట. అలా గిరి ప్రదక్షిణం అక్కడ విశేషము. ఢిల్లీలో ఒక ఏర్పాటు చేసి అక్కడ ఢిల్లీలో చదువుతున్న యువతకి గోవర్ధన పరిక్రమ చేయటానికి ఏర్పాటు చేసినాం. కంచి కామకోటి యువ తీర్థయాత్రి సంఘం అంటే షష్ఠి పూర్తి అయిన తర్వాతనే భీమరథ శాంతి పెద్ద వయసు వచ్చిన తర్వాతనే ఈ ధర్మాలు, ఈ సేవలు, గుడి మఠాలు అనేది కాకుండా చిన్న వయసు నుంచే వాళ్ళకి అభ్యాసం, ఆదత్, అభిమానం కలగాలి అనే ఒక దృష్టితో ఢిల్లీలో, ఎందుకంటే ఢిల్లీలో మన ధర్మం గురించి అవగాహన ఉండాలి, ఢిల్లీలో శ్రద్ధ ఉండాలి అక్కడ ఉండే వాళ్ళే కదా చట్టాలు పథకాలన్నీ చేస్తుంటారు. అందుకని అక్కడ ఉండే యువతకి భారత్ కా స్వధర్మ, భారత్ కా స్వభావ్, భారత్ కా స్వరూప్ అనే ఒక దృష్టితో ఒక వీడియో కోచ్ వ్యాన్ పెట్టి టూరిజం డెవలప్మెంట్ అది అన్నీ జరుగుతున్నది. అలా మధ్యలో ఆగింది, మళ్ళీ చేస్తారు మొత్తానికి. అలాంటి ధర్మం కోసం మనం చాలా ప్రచారం చేయాలి, అనేక సౌకర్యాలు భక్తులకు చేయాలి, చిన్నగా చెప్పాలి. మనం ఒకసారి మీరు కూర్చుని భాగవతం ఒక వారం వినండి అంటే వాళ్ళకి వినటం కూడా కష్టమవుతుంది. అందుకని క్రమశిక్షణం, క్రమశః శిక్షణం, సిస్టమ్ని మనం చెప్పాలి. దాన్ని కొద్దిగా చెప్పి ప్యాకేజ్ అంటారు ఈ రోజుల్లో. అలా శనివారం ఆదివారంలో ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళు సంగీతం కానీ, వాస్తు కానీ, జ్యోతిషం కానీ, పురాణాలు కానీ ఇవన్నీ తెలుసుకోవటానికి భారతీయ పరంపర ఏమి, మనుషులుగా పుట్టిన వాళ్ళు ఎందుకోసం పనిచేయాలి, ఏం పని చేయాలి, ఏం పని చేస్తే మనకు గౌరవం, ఏ పని చేస్తే గౌరవం రాదు, ఏ పని చేస్తే మనకు పుణ్యం వస్తుంది, చిన్న పని అయినా పుణ్యం వస్తుంది. ఏదో పచ్చిక తీసుకొచ్చి గడిగి తీసుకొచ్చి విఘ్నేశ్వరుడికి పెడితే పుణ్యం వస్తుంది, ఏకబిల్లం శివార్పణం పుణ్యం వస్తుంది, తులసి పత్రం తీసుకొచ్చి మహావిష్ణువుకి సమర్పణ చేస్తే పుణ్యం వస్తుంది. అందుకని మనం హిందూ పాఠ్యక్రమాలు, మన యొక్క నియోగ పర్యనియోగాలు మనం చేయవలసింది ఏమి, హిందూ లా అంటే ఈ లౌకికమైన లా, ట్యాక్స్, పేటెంటు, మర్జర్ ఈ విషయాలు వేరు. మన హిందూ మతంలో ఏ పువ్వులు ఏ భగవంతుడికి వాడాలి, ఏ సమయంలో ఏ ఋతువుల్లో ఏ పూజలు చేయాలి, ఇలాంటి వివరాలన్నీ కూడా ప్రజలకు తెలిసేటట్టు చేసి వాళ్ళకి లెక్చర్ డెమాన్స్ట్రేషన్ అంటారు సంగీతంలో, లెక్చర్ డెమాన్స్ట్రేషన్. అలా ప్రవచనాలన్నీ కూడా ఏర్పాటు చేసి ఒక హిందూ విద్యాలయంగా ఈ గుడిలన్నీ కూడా ధర్మ ప్రచార కేంద్రంగా కంచి కామాక్షి అమ్మవారికి ధర్మ సంవర్ధిని అని పేరు. ద్వాత్రింశ ధర్మపాలిని, 32 ధర్మాలు కంచి కామాక్షి అమ్మవారు చేస్తున్నట్టుగా ఐతిహ్యం. అలా ధర్మాల గురించి మనం ప్రచారం చేస్తూ చారిటీ అనే దానికి మౌనంగా మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. దీని గురించి మనం ఆలోచించి ప్రతి గుడిని కూడా మనం తిరుపతిలాగా మంచిగా డెవలప్ చేస్తూ, అంటే అక్కడ పెద్దగా గోశాల పెట్టుకున్నారంటే మీరు చిన్నదైనా పెట్టుకోండి, అక్కడ 40,000 మందికి భోజనం పెడుతున్నారంటే మీరు కూడా కొందరికి ప్రసాదం పెట్టండి, వాళ్ళు నిత్యం కచేరీ చేస్తున్నారంటే మీరు ఏదో అప్పుడప్పుడు కచేరీ ఏర్పాటు చేయండి. ఇలా చేసి రిలీజియస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రామ్ ఈ తెలంగాణ ప్రాంతంలో శిల్ప పాఠశాల, నాదస్వర పాఠశాల ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్లో అలా ఉన్నది. రిలీజియస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రామ్ పాంచరాత్రం కోసం తిరుపతిలో ఒక పాఠశాల పెట్టాము, వైకానసం కోసం ఒక పాఠశాల పెట్టాము, జ్యోతిషం కోసం ఒక పాఠశాల, వాల్మీకి రామాయణం కోసం ఒక పాఠశాల. అలా రిలీజియస్ ఎడ్యుకేషన్, సైన్సు, మ్యాథమెటిక్స్, హిస్టరీ, భూగోళం లాగా మన సనాతన ధర్మ విశ్వాసాన్ని పరిరక్షణం చేసే విద్యలు ఏమున్నాయో, కళలు ఏమున్నాయో వీటిని మనం పోషించటానికి పండితుల్ని తయారు చేస్తూ, రసికుల్ని, మీలాంటి రసికులు అంటే వినేవాళ్ళు ఉంటే కదా వాళ్ళు సత్కారం చేసేవాళ్ళు ఉండాలి, వినేవాళ్ళు ఉండాలి,
దీని యొక్క మహాత్మ్యం విని సంతోషించే వాళ్ళు ఉండాలి. దానికోసం రసికుల్ని కూడా మనం ప్రాపర్గా చేయతట్టే వాళ్ళు ఉండాలి. దీనికోసం మనం ఈ రాగం, ఈ తాళం, ఇదన్నీ తెలుసుకునే వాళ్ళు ఉండాలని ఒక ప్రాకారం తయారు చేయాలి. గోడ ముందు మంచిగా కట్టాలి, లోపల గర్భగుడి అనేది ఉంటుంది. అలా మన యొక్క సమయాన్ని మనం వ్యర్థం చేసుకోకుండా, అంటే మీరు ఏం చెప్పేది లేదే అంటారు కొందరు. ఇప్పుడు ఏదో ఉత్తర దేశంలో ఏదో జరుగుతూ ఉంటే, గంగా తీరంలో ఏదో కొన్ని రోజులుగా ఏదో సమస్య ఏదో జరుగుతూ ఉంటుంది. ఏమంటే దాంట్లో ఎవరో ఒకరు మాట్లాడిన దానికి ఎవరో ఎక్కడో మాట్లాడారు. ఉత్తర దేశంలో ఎవరో మాట్లాడితే ఎక్కడెక్కడో ఉండే వాళ్ళందరూ కలిసి దాని గురించి ఏదో చెప్తున్నారు. విదేశాల్లో ఉండే వాళ్ళందరూ కూడా కలుసుకుని పచ్చతోరణం ఏదో చేస్తారు. అలా ఉంటే పచ్చతో రణం అనేది ఒకటి ఉంటుంది, పచ్చ తోరణం అనేది ఉంటుంది. అలా ఉన్నప్పుడు మనం మన హిందూ సంస్కృతిలో, మన సనాతన ధర్మంలో ఇంకా భక్తి శ్రద్ధలు పెంచుకొని, అంటే మన ధర్మాన్ని మనం కాపాడవలసిన బాధ్యత, ఆ హక్కు, ఆ సౌభాగ్యం మనకుంది. అందుకని ఈ తరంలో ఇది తగ్గిపోయింది, ఇది లేకపోయిందని కాకుండా భావితరానికి కూడా ఈ ఆగమ శాస్త్రం, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, అంటే ఇంగ్లీషు మనకు అవసరం. కానీ మనం తెలుగుని మరవకుండా, ప్రబంధాలను మరవకుండా, దేవారం అనే దాన్ని మరవకుండా, మార్కడి తింగళ్ మదిన రైంద నన్నాడ ఇక్కడ చెప్పేది కాదు విశేషం. నేపాళంలో చెప్పారండి. మనం నేపాళ దేశానికి వెళ్ళినప్పుడు జనక్పూర్ అనే ఒక ఊరికి వెళ్ళాం. సీతాదేవి యొక్క ఊరు అది. అక్కడ వెళ్తే వీళ్ళు వైష్ణవులు ఉండి మార్గలి తింగల్ మదిని రైంద నల్లాల అది వాళ్ళు చదువుతారు బాగా. తిరువంబావై, ఆ తిరువంబావై అనేది శివుడి గురించి ఉంటుంది. అది థాయిలాండ్లో చదువుతారు. ఎక్కడ నేపాళం, ఎక్కడ థాయిలాండ్. ఆ థాయిలాండ్లో వశిష్ఠ గోత్రం చెందిన వాళ్ళు రాజగురువులుగా ఉంటారు. కంబోడియాలో మన భారతదేశానికి చెందిన వారు ఇప్పుడు ఆ ప్యాలెస్లో పనిచేస్తారు, జుట్టు పెట్టుకుని. అక్కడ ఏదో రాజపురోహితులు ఉన్నారు. థాయిలాండ్లో 15 మంది ఉన్నారు. వాళ్ళు కచ్చి కొందరు వచ్చారు. అలా వాళ్ళతో అంతా సంబంధం ఇప్పుడు పెంచుకుంటున్నాం. కంబోడియాలో మన ధర్మం, సంస్కృతిని ఇంకా ప్రచారం చేయాలి అంటే ఫ్రెంచ్ వాళ్ళు వచ్చి చేశారు కొంత. ఇప్పుడు మన వాళ్ళు వెళ్ళి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు వెళ్ళి ఆ రాయిలు ఎలా పెట్టాలి, ఈ మంటపం ఎలా సరిచేయాలని చేస్తున్నారు. కానీ మనం చేయాల్సింది చాలా ఉన్నాయి. ఈ ఫ్లైట్లు, ఈ సౌకర్యాలు లేనప్పుడే అంత చేశారంటే, ఒక రావి చెట్టు గురించి అక్కడ ఒక శ్లోకం ఉంది. 1000 సంవత్సరాల ముందు ఆ శిలాలేఖం రిజిస్టర్ ఉంది. ఏమి అక్కడ మడపల్లిలో ఏమి నైవేద్యాలు చేశారు, తాంబూలాలు ఎన్ని పెట్టారు, ఇవన్నీ దాంట్లో ఇన్స్క్రిప్షన్లో ఉంది. అలా రావి చెట్టు, అశ్వత్థ ప్రదక్షిణం ఇక్కడ కూడా అనేక గుళ్ళో చూస్తున్నాం, అలా ఉన్నాయి. సోమవార అమావాస్య కూడా వచ్చింది ఇప్పుడు. ఆ రోజు విశేషంగా చేస్తారు. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణి, అగ్రత శివరూపాయ, వృక్షరాజాయ తే నమః. అలా చిన్న చిన్న పద్యాలన్నీ నేర్పించారు. మనం ఎల్కేజీ స్కూల్ నుంచి ప్రారంభించి మన శ్లోకాల్ని నేర్పిస్తూ, అందుకే సర్వజన సర్వదేవత మన జయంత సరస్వతి స్వామి వారు వారే రికార్డు చేసి, కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతి, కరమూలే గౌరీ స్యాత్, ప్రభాతే కరదర్శనం, గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి, నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. చిన్న 5 వయసు వాళ్ళకు కూడా గంగా యమున అనేది గుర్తు రావాలి. అశ్వత్థామ బలివ్యాస హనుమాంశ్చ విభీషణ కృప పరశురామశ్చ సప్తైతే చిరజీవిన. ఇదన్నీ వాళ్ళు నేర్పిస్తూ వారే కేసెట్ రికార్డు చేసి పిల్లలకు నేర్పించారు. కలకత్తాలో అలా చేశారు. అలా రామనామం కూడా వారే చెప్పేవారు. ఉత్తర దేశంలో ప్రచారం చేస్తున్నప్పుడు శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ అని వారే చెప్పి భక్తుల చేత చెప్పించేవారు. అంటే
దిగి పనిచేయాల్సిన సమయం ఇది. అందరూ కూడా సౌలభ్యంగా ఉండి, అందరూ కూడా సౌజన్యంగా ఉండి పని చేయవలసిన సందర్భం. ఆ కంబోడియాలో ఈ రావి చెట్టు అశ్వత్థం గురించి ఇలా రాసినారు. ఆ చెట్టుని కొట్టకూడదు. మాత్వానిల మా పరశు మానిలో మా హుతాశన మాత్వాశనిర్ మా పరశు మానిలో మా హుతాశన మా రాజా మా గజ క్రుద్ధ వినాశం ఉపనేష్యతి. అంటే ఏనుగుల చేత ఇబ్బంది రాకూడదు ఈ రావి చెట్టుకి. మా గజ మా రాజా అంటే ప్రభుత్వం తరఫు నుంచి కొట్టేయండి, గుళ్ళు కొట్టేయండి, బదులు చేస్తారు, గుంతలు వీళ్ళు కడతారు, ఏదో జరుగుతుంది ఈ రోజుల్లో. కట్టేవాళ్ళు ఇష్టానికి కడతారు, కొట్టేవాళ్ళు ఇష్టానికి కొడతారు, ఏదో ఉంది ఇప్పుడు. అది మా రాజా మా హుతాసన నిప్పు చేత ఇబ్బంది రాకూడదు రావి చెట్టుకి. మా అనిల గాలి చేత ఇబ్బంది రాకూడదు. మా పరశు కోడారి చేత ఇబ్బంది రాకూడదు. మా అసని అని చెప్తారనేది ఇది వస్తుంది వర్షం టైంలో, పిడుగు చేత ఇబ్బంది రాకూడదు ఈ రావి చెట్టుకు అని చెప్పి విష్ణు శాఖ సనాతన బ్రహ్మమూల శివస్కంధ విష్ణు శాఖ సనాతన వృక్షరాజ నమస్తుభ్యం సర్వాశ్రయ ఫలప్రద. ఎవరెవరు ఈ రావి చెట్టుని ఆశ్రయిస్తున్నారో, సేవిస్తున్నారో, ప్రదక్షిణం చేస్తున్నారో అందరికీ మంచి ఫలితాలు ఇస్తుంది అని కంబోడియాలో శిలాలేఖ ఇన్స్క్రిప్షన్ ఉంది. అలా మన భారతీయ సంస్కృతిని ఎక్కడెక్కడో వెళ్ళి సాధారణ పడవల్లో వెళ్ళి వాళ్ళు ప్రచారం చేస్తే ఈరోజు మన చోట్లోనే సాయంకాలం అంటే ఏం తెలియదు, ఉదయం అంటే ఏం తెలియదు అనేటట్టుగా మనం పోగొట్టుకుంటే, అంటే భగవంతుడు ఏం చేస్తారు? భగవంతుడు సౌకర్యాలు ఇస్తారు, దాన్ని సదుపయోగం చేయవలసింది మన యొక్క బాధ్యత. దానికోసం మన ధర్మాన్ని కాపాడుకోవటానికి, మన నమ్మకాన్ని కాపాడుకోవటానికి మనం ఇన్స్పిరేషన్స్, ప్రేరణా కేంద్రములు, మంచి ధ్యాన కేంద్రములు, మంచి భక్తి కేంద్రములు, మంచి ఈరోజు భక్తికి అవసరమైన విషయాలు మనం చేయాలి. ఇప్పుడు మనము అక్కడ సన్నాయి పాఠశాల పెట్టాం కార్వేట్ నగర్ అని. అక్కడ వాళ్ళకి స్కూలు నేర్పిస్తాం. అంటే ఈ స్కూల్ నేర్పించకపోతే ఈ రోజుల్లో గౌరవం ఉండదు, ఉద్యోగాలు ఉండవు. అలా అది ప్రత్యక్ష పరిస్థితి, గ్రౌండ్ రియాలిటీ. అందుకని ఈ వైకానసం వాళ్ళకి ఈ స్కూల్ నేర్పిస్తున్నారు. వీళ్ళు పాంచరాత్రం వాళ్ళు తిరుపతిలో చదువుతున్నారు. అలా శాస్త్రంతో పాటు వైజ్ఞానిక విద్య కూడా ఏర్పాటు చేసి మొత్తానికి ఈ నమ్మకం తగ్గకుండా మనం ఈ మ్యాన్ పవర్, హెరిటేజ్ రిలేటెడ్ మ్యాన్ పవర్ని చేయటానికి అందరూ కూడా ముందుకు వచ్చి వీరు ఎలా మీరందరూ చేస్తున్నారో, గుడిలకు చేస్తున్నారో అలా మన అధ్యాత్మ విద్యకు కూడా ఒక్కొక్క గుడి తరఫున ప్రచార కార్యక్రమాలు, ధర్మ ప్రచార పరిషత్తులు ఏర్పాటు చేసి భక్తి జ్ఞాన వైరాగ్యం అని మీరు కోరుకుంటారు. ఆంధ్రదేశంలో వచ్చిన వాళ్ళు భక్తి జ్ఞాన వైరాగ్యాన్ని ప్రసాదించండి అంటారు. ఈ భక్తి జ్ఞాన వైరాగ్యం ప్రసాదించాలంటే దానికి అవసరమైన మంచి సంస్థల్ని మనం ఏర్పాటు చేస్తూ ఈ వనస్థలీపురం అనే ఈ వెంకటేశ్వర స్వామి సంస్థానము మన గురువుగారి ఆశీర్వచనంతో, కంచి కామాక్షి ఆశీర్వచనంతో మంచి మంచి వికాసాలు, మంచి మంచి డెవలప్మెంట్ అని చూస్తున్నాము. ఇలాగే ఈ ప్రాంతానికి ధర్మాన్ని, సత్సంప్రదాయాన్ని పరిరక్షించే, పోషించే కేంద్రంగా నిత్యశ్రీ నిత్యమంగళం అనేటట్టుగా వెంకటేశ్వర స్వామి కృపతో మంచి వికాసాన్ని పొందడానికి ప్రార్థన చేద్దాం. హర హర శంకర, జయ జయ శంకర. హర హర పార్వతీపతయే. అందరి కోసం ఇక్కడే కుంకుమ ప్రసాదం అని ఇచ్చిపోతాము. ఇక్కడ వచ్చింది మనం స్కందగిరి గుడి కుంభాభిషేకం కోసం ఈసారి వచ్చినాము. అందుకే మండలాభిషేకం అదన్నీ చూసుకున్నాము. ఇక్కడి నుంచి ఆంధ్రదేశం
పర్యటన కొంతకాలం చేసి తర్వాత ఒక సందర్భంలో తెలంగాణ రూరల్ ఏరియా కూడా చూసే అభిప్రాయం అనేది ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్కి వచ్చినాము. ఈ తెలంగాణలో ఇంకేమేమి జిల్లాలు చూడాలో అదన్నీ కూడా సందర్శించి తద్వారా ఈ సంవత్సరము పుష్కరం జరుగుతున్నది తెలంగాణలో, ప్రణీత పుష్కరం. ఇది కూడా మంచి పర్వకాలం. అందరూ ఇలాంటి భక్తి సేవ కార్యక్రమం చేయాలి. హలో, భక్తులందరూ దయచేసి ఓపికగా కూర్చోవాలి. అందరికీ స్వామివారి దర్శనం ఉంటుంది. దయచేసి ఎవరు లేవద్దు, మేము పిలుస్తాం. రమేష్ లక్ష్మీ గారు అడిగారు యతీష్ కుమార్ గారు సత్యనారాయణ మీరు ఇటు వచ్చేయండి. ఇట్లా అయిపోయినాక వెళ్ళిపోండి. ఇలా వెళ్ళిపోవాలి. ఇలా వచ్చేయండి. ఇలా వచ్చేయండి. ఇలా వచ్చేయండి. లక్ష్మీ గణపతి ఇలా వచ్చేయండి అమ్మా. దిగాలి దిగాలి దిగాలి. వెంకటేశ్వర స్వామి కూడా ఎక్కడ ఒక్కొక్క మీరు అటే వెళ్ళిపోండి. మీరు జరగండి బాబు. అయిపోయింది. రండి రండి బాబు. అక్కడ తీసుకో. ఏడకే ఏడకి అమ్మా దయచేసి దర్శనం 10 minutes. చైతన్య గారు గవర్నరు, అశోక్ కుమార్ గారు వాళ్ళందరూ కూడా లైవ్లో రావాలి. దయచేసి రమేష్ కొంచెం కంట్రోల్ చేయండి. దయచేసి ఇటు తిరగండి బాబు. మీరు దిగండి. తీసుకో. ఒక్క నిమిషం నా వెనక్కిరా స్వామి. ఓకే రెడీ. చేది సార్ చేది. ఇక్కడ 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 ఒక్కసారి స్వామి స్వామి దర్శనం వాడు దయచేసి దిగాలి. స్టేజ్ దిగాలి. పీఠాలు కూడా దిగాలి. అర్చకులు కూడా దిగాలి. అమ్మా అయినాలు దిగాలి. లక్ష్మీ గణపతి టెంపుల్ కమిటీ వచ్చారు. అయినాలు దిగాలి. చేయించండి. దారి దారి అనూప్ సార్ కలిసారా మీరు? అనూప్ స్వామివారికి దారి ఇవ్వండి. స్వామివారికి దారి ఇవ్వండి.
సరే ప్రసాదంతో పాటు వాటర్ పడుతుంది